దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధిలో ఆసక్తితో సమకూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనం ప్రేమించి మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి మన తులసి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాం. ఇది 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం చూసుకొని ఉన్నాం. అయితే ఈ 2వ అధ్యాయంలో పౌలు ప్రాముఖ్యంగా ఏం చెప్తాడంటే, తప్పుడు బోధనకు వ్యతిరేకంగా క్రీస్తు యొక్క అధికారం ఏంటి, క్రీస్తు యొక్క సంపూర్ణత మీద, క్రీస్తు యొక్క అధికారం మీద, క్రీస్తు యొక్క సంపూర్ణత మీద మనం దృష్టి పెట్టాలి అనే విషయాన్ని ఈ 2వ అధ్యాయంలో మనకి తెలియపరుస్తున్నాడు. మనుషుల సాంప్రదాయంతో కాకుండా క్రీస్తులో పాతుకుపోయి ఉండాలి. మనుషుల సాంప్రదాయాలతో పాతుకుపోతారు ప్రజలు, దేవుళ్ళు పాతుకుపోవాలని చూస్తారు. రెండు కుదరదు అనమాట. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తున్నాడు, మనుషుల సాంప్రదాయాలతో కాకుండా క్రీస్తులో పాతుకుపోయి ఉండాలని ఆ యొక్క సంఘాన్ని ప్రోత్సహిస్తున్నట్టు మనం చూస్తున్నాం. 1 నుండి 5 వచనాల్లో సంఘం పట్ల పౌలు యొక్క బలమైన శ్రద్ధ లేకపోతే బలమైన కోరిక ఏంటి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు ఏదో అలాంటిగా ప్రజలు రక్షించామో ప్రభువులను నడిపించామని కాకుండా వారిని కాపాడుకునేటప్పుడు వారికి చేస్తున్న బోధ ఏంటంటే క్రీస్తులో నిలకడగా ఎలా ఉండాలి, క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకొని వివేకము కలిగి ఎలా నడుచుకోవాలి, తప్పుడు బోధనని తప్పుడు సాంప్రదాయాన్ని ఎలాగ వివేచించి వాటి నుండి విడుదల పొందాలి అనే ఒక అవగాహనను ఈ సంఘానికి కలిగిస్తున్నాడు. కొలస్సీ లౌదకీయ విశ్వాసులను పౌలు ప్రోత్సహిస్తూ ఈ మాటలు రాస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమని ప్రోత్సహిస్తున్నాడు మనం చూస్తే, ప్రేమతో ఐక్యత కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఎలా కలిగి ఉండాలంటే సంఘం ఏం కలిగి ఉండాలి, ప్రేమతో ఐక్యత కలిగి ఉండాలి. దైవ ప్రేమ ఉన్నప్పుడు ఐక్యత ఉంటుంది. కాబట్టి ప్రేమతో ఐక్యత కలిగి ఉండాలంటున్నాడు. రెండోది ఏం చెప్తాడంటే, క్రీస్తుని గురించిన జ్ఞానంలో స్థిరంగా నిలబడండి, ప్రేమతో ఐక్యత కలిగి ఉండండి. రెండోది, క్రీస్తుని గురించిన జ్ఞానం విషయంలో ఎలా ఉండాలి, స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండడం అంటే నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును అని చెప్పగలిగే గొప్ప స్థిరత్వం ఉండాలి. ఎవరో ఏదన్నా వచ్చి, ఇప్పుడు మనం ఎరిగిన దేవుడు ఎవరో, మనకి ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన మహోన్నత్వం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఏమై ఉన్నాడో మనకి తెలిసినప్పుడు, మనకి పరిపూర్ణంగా తెలిస్తే ఇంకొకళ్ళు వచ్చి ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడితే మనం వింటామా, అంగీకరిస్తామా? మనకే సరిగైన అవగాహన లేకపోవడాన్ని బట్టి ఈజీగా తప్పుడు బోధనలు ఏమైపోతుందో చెప్పండి, చాలా మంది పడిపోతూ ఉంటారు. అందుకే పౌలు ప్రేమతో ఐక్యతగా కలిగి ఉండాలని ఆ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నారు. రెండోది ఏం చెప్తున్నాడంటే, క్రీస్తుని గురించిన జ్ఞానంలో ఎలా ఉండాలి, స్థిరంగా ఉండాలి. క్రీస్తు గురించిన జ్ఞానంలో మీరు స్థిరంగా ఉండాలి. పౌలు తన తీవ్రమైన ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నారు. మీరు ప్రేమతో ఐక్యత కలిగి ఉండండి, క్రీస్తుని వచ్చిన జ్ఞానం విషయంలో స్థిరంగా ఉండండి అని చెప్పేసి వారిని హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. ఇంకా ఏమని చెప్తారంటే, బుద్ధి జ్ఞానములకు సంబంధించిన నిధులన్నీ, ఎంత బుద్ధి కావాలంటే, ఎంత జ్ఞానం కావాలంటే దానికి సంబంధించిన నిధులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంట, నిధులన్నీ కూడా క్రీస్తులో దాచబడి ఉన్నాయి. బుద్ధిని గురించిన అంటే మనకి ఎంత వివేకం కావాలంటే, ఎంత జ్ఞానం కావాలంటే, ఇవన్నీ కూడా క్రీస్తుతో సహవాసాన్ని బట్టి, క్రీస్తులో ఉండటాన్ని బట్టి మనం వాటిని సంపాదించుకోగలుగుతాం. కాబట్టి బుద్ధి జ్ఞానములకు సంబంధించిన నిధులన్నీ క్రీస్తులో దాచబడి ఉన్నాయి. వాటిని కాబట్టి మోసపూరితమైన నమ్మశక్యము కానీ తప్పుడు బోధల నుండి మిమ్మల్ని కాపాడుకోండి. ఎలా కాపాడుకోగలుగుతాం? క్రీస్తుని గురించిన బుద్ధి జ్ఞానం సమృద్ధిగా మనలో ఉన్నప్పుడు తప్పుడు బోధల నుండి, లేకపోతే ఏవైతే మోసపూరితమైన మాటల నుండి మనల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది అనమాట. పౌలు తన గొప్ప పోరాటము లేదా తన హృదయంలో ఉన్న గొప్ప పోరాటం ఏంటి, తనలో ఉన్న గొప్ప సంఘర్షణ ఏంటి, తన హృదయం అంతా కూడా ఆత్మల భారముతో నిండి ఉండటము మనం చూస్తున్నాం. అయితే తన భారము, తన ఆకాంక్ష, తన పోరాటం హృదయంలో ఏంటంటే, అందరూ కూడా సత్యమే గురించిన అంటే క్రీస్తుని గురించిన అనుభవం జ్ఞానం కలిగి ఉండాలి. క్రీస్తులో దాగి ఉన్న ఆ యొక్క సంపూర్ణమైన జ్ఞానం సంపాదించాలని లౌదకీయ సంఘం కొరకు, అలాగే కొలస్సీ సంఘం కొరకు ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. ప్రాముఖ్యంగా ఈ కొలస్సీ సంఘాన్ని తన ముఖాముఖిగా ఎన్నడూ చూడలేదు. తను చూడని వారి పట్ల కూడా తనకి ఎంత భారము,
వారందరూ కూడా ఎలా రక్షించబడ్డారని మనకు తెలుసు. ఎపఫ్రా అక్కడ ఉండి నడిపిస్తున్నాడు. ఈ ఎపఫ్రా ఎవరంటే పౌలు పరిచయం రక్షించబడిన వాడు. కాబట్టి తన ద్వారా సత్య సువార్త కొలసీ పట్టణానికి వెళ్ళింది. కాబట్టి ఆ కొలసీ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ప్రయాసతో కష్టంతో రక్షించబడిన వారు ఈ దేవుని సేవకులు. కాబట్టి వారిని అపహరించడానికి మనము ఒక దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా గ్రహించాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఈ లోకంలో సత్యానికి ప్రారంభం నుండి కూడా వ్యతిరేకతలు వస్తూనే ఉంటాయి. ఎక్కడ సత్యం ఉందో అక్కడికి వ్యతిరేకతలు వస్తాయి. అసత్యం ఉన్న చోట ఎవరు జోక్యం చేసుకోరు. కానీ సత్యానికి వ్యతిరేకతలు ప్రారంభం నుండి ఆది అపోస్తులు దేవుని కొరకు నిలబడి పరిచర్య చేస్తున్నప్పుడు, సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారు ఎన్నో హింసలకు గురయ్యారు, అవమానాలకు గురయ్యారు, కష్టాలకు గురయ్యారు. అయినా వారి నమ్మిన దేవుడి యొక్క ఔన్నత్యం, గొప్పతనం వారికి తెలుసు కాబట్టి ఆ యొక్క శ్రమలకు, ఆ భయంకరమైన విపత్తులకు వారు చెదరిపోకుండా వారు నమ్మిన సత్యం మీద స్థిరంగా నిలబడి దేవుని సాక్షులుగా ఉండి, దేవుని సాక్షులుగానే ఉండి, దేవుని సాక్షులుగా జీవించి దేవుని కొరకే మరణించారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి సత్యం అంటే యేసయ్యే. ఆ సత్యం కొరకు మనం ప్రాణం పెట్టేటట్టు ఉండాలి. కానీ ఆ సత్యవంతుడైన దేవుడు తృణీకరించడానికి ఈజీగా ఎవరో వస్తే పడేస్తే పడిపోయే విశ్వాసులు అసలు విశ్వాసులే కానేడరు అనమాట. కాబట్టి ప్రోత్సహిస్తున్నాడు అనమాట. వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు నిలకడగా ఉండాలి. ఏమని? ప్రేమలో ఐక్యత కలిగి ఉండాలని, విశ్వాసంలో నిలకడ కలిగి ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. ప్రోత్సాహం, ఐక్యత పౌలు లక్ష్యం అనమాట. ఈ యొక్క 2వ అధ్యాయంలో ప్రోత్సాహము, ఐక్యత కలిగి ఉండాలని లక్ష్యాన్ని మనం చూస్తున్నాం. విశ్వాసులు ప్రేమలో ఐక్యంగా ఉండాలి. తర్వాత ప్రోత్సాహాన్ని పొంది ఆత్మీయ బలహీనతల్ని, లోక సంబంధమైన వ్యతిరేకతల్ని ఐక్యతతో ఎదుర్కోవాలి అని పౌలు యొక్క ఉద్దేశం. అంటే వారి ఆధ్యాత్మిక జీవితంలో వారు ఎదుర్కొనే బలహీనతలు కానీ, బయట నుండి వచ్చే పోరాటాలు లేదా తప్పుడు బోధనలు కానీ వీరందరూ కూడా దేవుని ప్రేమలో ఐక్యతగా ఉండి ఎదుర్కోవాలి అని చెప్పేసి ఆ సంఘానికి హెచ్చరిక చేస్తున్నారు అనమాట. దేవుని మర్మం అర్థం చేసుకునే సంపూర్ణ నిశ్చయత మనము సాధించాలి. దేవుని మర్మాల్ని అర్థం చేసుకునే సంపూర్ణ జ్ఞానము మనము కలిగి ఉండాలి. ఏదో దేవుని నమ్ముకున్నాం, దేవుడు గొప్పోడు, ఏసే మంచోడు, ఆయన అది ఇస్తాడు ఇది ఇస్తాడు అనే ఆలోచనతో వస్తే అది అసలు క్రైస్తవం కాదు. యేసు అసలు ఆయన సర్వలోక సృష్టికర్త, నా సృష్టికర్త, నా పట్ల ఉద్దేశం కలిగిన వాడు, నన్ను సృజించిన వాడు ఉద్దేశం ఏంటి? ఆయన నేను ప్రేమించాలి, ఆయన ప్రణాళిక ఏంటో నేను తెలుసుకోవాలి, ఆయన కొరకు బ్రతకాలి అనే ఉద్దేశంతో దేవుడిని ప్రేమించాలి. కానీ యేసయ్య అంట ఆయన కూడా ఒక దేవుడు అంట, ఆయన ఏదో ఇస్తాడంట అని ఆలోచన కాదు. ఆయన కూడా ఒక దేవుడు కాదు, ఆయనే దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆయన సర్వలోక సృష్టికర్త, ఆయన సార్వభౌమాధికారి, నిన్ను నన్ను తన స్వరూపంలో తన మహిమ కొరకు తన పోలికలో చేసిన దేవుడు, మనలో తన స్వరూపాన్ని చూసుకోవాలని ఆశపడుతున్న దేవుడు. తల్లిదండ్రులే తమ బిడ్డల్లో చూసుకోవాలని ఆశపడుతూ మన పరలోకపు తండ్రి ఒక ఉద్దేశంతో, ఒక ఏర్పాటుతో మనం సృజించాడు. ఆ ఉద్దేశం, ఆ ఏర్పాటు తెలుసుకొని బ్రతికినప్పుడే మనం సంతోషం, సమాధానం కలిగి ఉంటాం. కాబట్టి మనల్ని సృజించిన సృష్టికర్తని ఎరిగి ఉండాలి, అది గొప్పతనాన్ని మనం ఎరిగి ఉండాలి. దేవుని మర్మం అర్థం చేసుకునే సంపూర్ణ జ్ఞానం మనం సంపాదించాలి. క్రీస్తుని గురించిన జ్ఞానము, ఆయన మర్మమును గురించిన సంపూర్ణ అవగాహన మనం కలిగి ఉండాలి. క్రీస్తుని గురించిన జ్ఞానము, అలాగే ఆయన మర్మమును గురించిన సంపూర్ణ అవగాహన క్రైస్తవులు కలిగి జీవించాలని పౌలు ఎంతగానో కొలసీ సంఘాన్ని హెచ్చరిక చేస్తాడు. జ్ఞానం మరియు వివేకం యొక్క నిధులన్నీ ఎవరిలో దాగి ఉన్నాయి చెప్పండి? క్రీస్తులో దాగి ఉన్నాయన్నమాట. సో మనము రక్షించబట్టకు, మనం అందరూ కూడా రక్షించబట్టకు నమ్మశక్యంగా కనిపించే అసత్య బాధల నుండి, మోసపూరితమైన మాటల నుండి మనం కాపాడుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమని పౌలు ఈ యొక్క పత్రికలో హెచ్చరిక చేస్తున్నారు. మన విశ్వాసము, చాలాసార్లు మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటారు, మన విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. 1 కొరింథీయులు 2:4 ఆ మాట ఉంటుంది. మన విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే, వారు జ్ఞానయుక్తమైన మాటలు చెప్తే మనం పడిపోతాం అనమాట. కానీ మన మాటలు దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి? మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉండాలంటే దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. మన దేవుడు ఎంత సార్వభౌమాధికారి, ఆయన ఎంత గొప్ప. కాబట్టి మన విశ్వాసం మనుషుల జ్ఞానం కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు చూడండి. ఎంతో మంది కోకొల్లలుగా, వందలుగా, వేలుగా సంఘాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కరిని కదిలిచ్చి చూడండి, వారిలో దేవుని శక్తి ఏంటో ప్రజలకు తెలుసా? నిజంగా
దేవుని యొక్క గొప్పతనం ఏంటో నిజంగా తెలుసా? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని బ్రతికే క్రైస్తవులు ఎక్కువ కనపడుతున్నారు, కానీ దేవుని శక్తిని ఆధారం చేసుకునేవారు చాలా అరుదు. దేవుని శక్తిని ఎవరు ఆధారం చేసుకుంటారంటే దేవుని సంపూర్ణంగా ఎరిగిన వారు, దేవుని సంపూర్ణంగా ప్రేమించేవారు, దేవుని అందు సంపూర్ణమైన స్థిర విశ్వాసం కలిగిన వారు వారి జీవితాల్లో దేవుని శక్తిని ఆధారం చేసుకొని బ్రతుకుతారు. చూడండి, మనుషుల జ్ఞానంతో సారా గర్భవతి అయిందా, లేకపోతే దేవుని శక్తిని బట్టి అయిందా చెప్పండి. కాబట్టి మన జీవితాల్లో అసాధారణమైన కార్యాలు చేయగలిగే దేవుని యందు మన గొప్ప విశ్వాసం ఉంటుంది. అది మనుషుల జ్ఞానం మనం ఆధారం చేసుకుంటే ఇట్స్ ఇంపాసిబుల్, అది జరగదు, అది సాధ్యము కాదు. కానీ దేవుని శక్తి మనుషుల జ్ఞానానికి మించింది. అది అసలు ఆయన సార్వభౌమాధికార శక్తిని మనము అంచనా వేయలేమన్నమాట. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అటువంటి గొప్ప నమ్మకము, విశ్వాసము యేసయ్య పట్ల మనం కలిగి ఉండాలి. కాబట్టి మన విశ్వాసము మనుషుల ఆధారం జ్ఞానం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. జ్ఞాన బోధ ఏదో, ఆత్మీయమైన బోధ ఏదో వివేచించే శక్తి మనకు ఉండాలి. ఏది జ్ఞాన బోధ? జ్ఞాన బోధలతో ప్రజలను ఆకర్షించుకునే వారి లోకంలో చాలా మంది ఉంటున్నారు. లేకపోతే ఈ దినాల్లో ఎక్కువగా ప్రజలు ఆకర్షించబడుతుంది మోటివేషనల్ స్పీచింగ్ కి ఎక్కువగా ఆకర్షించబడుతున్నారు. సంఘాల్లో కూడా అదే సమీపించింది. మిమ్మల్ని మోటివేట్ అంటే ఆత్మీయంగా మోటివేట్ చేయడమే మా బాధ్యత, కానీ వేరే బాధ్యత దేవుడు మాకు ఇవ్వలేదు. కాబట్టి మన జీవితాల్లో ప్రతిదీ వివేచించకపోతే, ఎందుకంటే ఈ అంత్య దినాల్లో తప్పుడు బోధలు ఎక్కువగా విస్తరించబడుతున్నాయి. ప్రజలకు దేవుని గురించిన అవగాహన విషయంలో చాలా లోపం మనకు కనబడుతూ ఉంది. కానీ మనం నిజంగా మనం నమ్మిన దేవుని ఎరిగి ఉన్నామా? ఆయన సార్వభౌమాధికారాన్ని ఎరిగి ఉన్నామా? ఆయన గొప్పతనాన్ని ఎరిగి ఉన్నామా? ఆయన మహత్యాన్ని ఎరిగి ఉన్నామా? నిజంగా ప్రభువు నా కొరకు ఏం చేశాడు అనే అవగాహన మనకు ఉందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. మనము ఈ లోకపరమైన జ్ఞానం గురించి ఆలోచించే సాతాను కూడా వాక్య పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు, వాక్యం తెలిస్తే సరిపోదు. సాతానికి కూడా వాక్య పరిజ్ఞానం చాలా ఉంది. ఎందుకంటే ప్రభువుని శోధించేటప్పుడు ఏం ఉపయోగించాడు? వాక్యాన్నే ఉపయోగించాడు. కాబట్టి వాక్య పరిజ్ఞానం మన ఆత్మీయులుగా చేయదు, కానీ దేవునితో సహవాసము, దేవునికి లోబడి ఉండటం, దేవుని మాటలకు లోబడి ఉండటం, ఆయనతో సహవాసమే మనల్ని ఏం చేస్తుంది? ఆత్మీయులుగా చేస్తుంది, ఆయన రూపంలోకి మనల్ని మారుస్తుంది. కాబట్టి బైబిల్ జ్ఞానం కంటే కూడా దేవునితో స్థిరమైన సత్సంబంధము, దేవుని మాటకు విధేయత చూపించడం మనకు తెలుసు కదా. సౌలు భక్తుడి విషయంలో దేవుడు సమూయేలు ద్వారా మాట బలులు అర్పించడం కంటే ఏంటి చెప్పండి? బలులు అర్పించడం కంటే, లేకపోతే పొటేళ్ల కొవ్వును అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. కాబట్టి ఎంతో విరివిగా దేవుని వాక్య సత్యాలు వినిపించబడుతున్నప్పుడు ఎంతవరకు ఆయన వాక్యానికి మనం లోబడుతున్నాం, ఎంతవరకు ఆయన వాక్యానికి వ్యతిరేక చూపిస్తున్నాం, అది చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి సాధారణ కూడా ఏముంది? జ్ఞానం ఉంది. ఆ దేవుని వాక్యం తెలిసినంత మాత్రం ఆత్మీయుడైపోతాడు అపవాది, ఎన్నడూ కానేరడు. కాబట్టి మనం ఆలోచించేది ఎలా ఉన్నాం? పౌలు అదే 1వ అధ్యాయం లాస్ట్లో కూడా అదే మాట చెప్పాడు. 1వ అధ్యాయం 29లో మనం గత వారం చదువుకున్నాం కదా. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలిగించే క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. తనలో పనిచేసిన క్రియాశక్తిని బట్టి పోరాడుతూ, ఎవరి కోసం పోరాడుతున్నాడు? ప్రజలందరినీ కూడా దేవుని ఎదుట నిర్దోషులుగా, దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టడానికి. చూసారా, నిజంగా ఒక్కొక్కరిని ప్రభువులో సంపూర్ణంగా నిలబెట్టడం ఎంత కష్టమో అనిపిస్తుంది ఒక్కోసారి, చాలా కష్టము. అరే, సేవకులు ఎందుకు చెప్తున్నారు? నా మేలు కొరకే కదా, మా క్షేమము కొరకే కదా. దేవుని వాక్యమైన ఆలోచించే వాటిని గురించి ఆలోచించడానికి కూడా ప్రజలకు సమయం ఉండట్లేదు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము, అలాగే పౌలు యొక్క ఉద్దేశము కూడా ఏంటంటే ప్రజలను దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం కానీ పౌలు ఉద్దేశం కానీ దేవుని ఎదుట ప్రజలను నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిందారహితులుగా, సంపూర్ణులుగా చేసి నిలబెట్టాలనేది ఆశ. కాబట్టి ఆ సంపూర్ణంగా మనల్ని కూడా చేసి నిలబెట్టాలని యేసుప్రభు ఆశపడుతున్నారు. మనం ఎంతవరకు సహకరిస్తున్నాం, మనం ఎంతవరకు దాని కొరకు ప్రయాసపడుతున్నాం అనేది ఆలోచించాలి. చివరికి 5వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవక్తన క్రీస్తునందు మీ స్థిర విశ్వాసము చూచి ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన మరొక సత్యం ఏంటంటే, యోగ్యమైన మంచి ప్రవక్తన అనేది ఎలా వస్తుందంటే, యోగ్యమైన మంచి ప్రవక్తన పునాది స్థిరంగా
ఉన్నప్పుడు, లేదా గట్టి విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, గట్టి విశ్వాసం ద్వారా గట్టి విశ్వాసము, స్థిరమైన విశ్వాసం నీకుంటే, దాని మీద నువ్వు కట్టబడితే, గట్టి విశ్వాసము, స్థిరమైన విశ్వాసం నువ్వు కట్టబడితే యోగ్యమైన మంచి ప్రవర్తన నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి యోగ్యమైన మంచి ప్రవర్తన మనలో కనిపించాలి, మనలో ప్రొడ్యూస్ అవ్వాలి, మన ప్రజల్లో కనిపించాలి, దేవునికి కనిపించాలి, మన తోటి ప్రజలకు కనిపించాలంటే మనము వేసుకున్న స్థిరమైన విశ్వాస పునాది మీదే అది వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ అదే మనం చూస్తున్నాము. నేను చెప్తున్నాడు కదా పౌలు, నేను శారీరకంగా దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీకు ఎలా ఉన్నాడంట? దగ్గరగా ఉన్నాడు. ఎప్పుడు కూడా వారి ఆత్మల క్షేమము కొరకు, వారు దేవుళ్ళలో సంపూర్ణత ఉండడం కొరకు ఆలోచన చేస్తూ, ప్రయాసపడుతూ, ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తున్నాడు. మన యేసయ్య కూడా మనం చూస్తున్నాం కదా హెబ్రీ పత్రికలో, ఆయన ఏం చేస్తున్నారంట? మన ప్రధాన యాజకుడు మన కోసం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని మనము హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం అనుకుంటాను, 7వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు. తన యొద్దకు వచ్చిన ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వారందరూ కూడా ఆయన దగ్గర నిలబడాలని, స్థిరపడాలని విజ్ఞాపన నిరంతరం ఏం చేస్తాడంట? యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేస్తాడంట. పేతురు కూడా చెప్పారు, నీ విశ్వాసం శోధించబడుతుంది, నువ్వు పడిపోకుండా ఉండడానికి నేను ఏం చేస్తానని చెప్పారు యేసయ్య? ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎంత ఆశ, తపన కలిగి ఉన్నారండి. అసలు ఎక్కడో నశించిపోయి, కృషించిపోయి పనికిరాని మనల్ని దేవుడు వెతికి రక్షించడమే గొప్ప భాగ్యం అయితే, రక్షించని మనల్ని కాపాడుకోవడం కోసం ఎంత ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసకి మనం ఎంత సహకారం ఇస్తున్నాము? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయండి. ఎంత ప్రయాసపడుతున్నారు యేసయ్య మనం రక్షించి, మన శిలువ మరణం పొంది మన కోసము ఆయన శిలువలో మరణించడమే కాకుండా ఆయన యుద్ధకు వచ్చిన మనము చెదిరిపోకూడదని సాతాను చెప్పే అబద్ధం మాటలతో, సాతాను ఏదో ఒక రూపంలో వచ్చి మనం పడతేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం కాపాడబడాలని ప్రభు అంత ప్రయాసపడుతూ విజ్ఞాపన చేస్తుంటే మనమేం ప్రయాసపడుతున్నా? ఎవరో ఒకళ్ళు ఏదని చెప్పారంటే చాలు. ఏం విశ్వాసులు అండి నిజంగా. చాలా మంది విశ్వాసులు కాదు అసలు. వాళ్ళు ఏదన్నా ఎవరైనా లోకస్తులు పెద్దోళ్ళు ఏదైనా చెప్పారంటే వెంటనే దేవుని మాట కంటే అది ప్రాధాన్యత ఇచ్చి తంత్రాలు కట్టుకోవడానికి, యాత్రలు చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అదాని భక్తి, అదాని విశ్వాసం, అంతేనా దేవుని తెలుసుకుంది? దేవుని పట్ల నీ నమ్మకం అంతేనా? ఆయన విశ్వాసం ఎంత గొప్పదని నువ్వు ఆలోచించింది అంతేనా? ఎంతకాలం దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుని వాక్య జ్ఞానంలో ఆయన ఎరుగుటలో మనం ఎదగలేకపోతే ఎలా మనం సాక్షులుగా జీవించగలుగుతాం? ప్రశ్నించుకోవాలి. అరే మన క్షేమం కొరకే కదా ప్రభు మాట్లాడుతున్నారు, నాతో ప్రతి ఆదివారం మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు నా జీవితాన్ని సమర్పించాలి, నేను ఇంకా ఎదగాలి, నేను ఇంకా ఫలించాలి, ప్రభుకు సాక్షిగా ఉండాలనే తపన మనలో ఉండాలి. ఆ ఆసక్తి మనలో కనబడాలి. ముందుకు సాగిపోవటానికి మనం ముందుకు సాగిపోతూ పోరాడే బలము కలిగి ఉండాలి. క్రైస్తవులమైన మనమందరం కూడా క్రీస్తు యొక్క, మనం పోయిన వారము క్రీస్తు యొక్క రాయబారులు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నామంటే మనమందరం కూడా క్రీస్తు యేసు మంచి సైనికుల వలె ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రేమతో ఐక్యతను కాపాడుకుంటేనే క్రీస్తు యొక్క సైన్యంగా మనం ఉండగలుగుతాం. దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఉంటేనే మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా ఉండగలుగుతాం. నేను చెప్పే మాటలు అర్థమవుతాయండి. ప్రేమతో ఐక్యత మనం కలిగి ఉంటేనే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా ఉంటాము. అలాగే మనం నమ్మిన దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఉంటేనే మనం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా ఉంటాం. ఆలోచించండి, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు ఎవరు చేస్తారు? నాయకులు వారు నిర్ణయిస్తూ ఉంటారు. కానీ అక్కడ పోరాడేది ఎవరు చెప్పండి? సైనికులు ఉంటారా? ప్రతి దేశంలో సైనికులు ఉంటారా? ఆ సైనికులకి ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఆ సైనికులు ఫ్రంట్ లైన్ లో నిలబడి యుద్ధం చేయాలంటే ఏముండాలి చెప్పండి? ఐక్యత ఉండాలి. ఐక్యత లేకుండా వారు చేయలేరు. ఇంకా ఏముండాలి వారికి? వారి నాయకుల గురించిన సరైన అవగాహన వాళ్ళకు ఉండాలి. కాబట్టి మనందరి నాయకుడు ఎవరు చెప్పండి? యేసయ్య మన నాయకుడు. ఆయన అసలు నేను ఓకే ఈ యొక్క లోక సంబంధమైన దాన్ని ఉదాహరణగా చెప్తున్నాను. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన రారాజు, రాజులకు రాజు. ఆయన భూపతులకే అధిపతి అయి ఉన్నాడు. ఆ భూపతులకే అధిపతి అయిన ఆ దేవదేవునికి, ఆ రారాజుకి మనమందరం ఏమై ఉన్నాం చెప్పండి? సైనికులమైన. మనం నమ్మిన దేవుని యొక్క ఔన్నత్యం, గొప్పతనం తెలిస్తే మనము ఉరకనే ఉంటామా? ఆయన మాట వినకుండా పోరాటంలో ముందుండమా? ఆలోచించేది ఉండాలి. అంటే మనలో ఐక్యత ఉండాలి. ప్రేమతో కూడిన ఐక్యత ఉండాలి. ఇంకా ఏముండాలి చెప్పండి?
దేవుని గురించిన జ్ఞానం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు ప్రార్థన చేసే వారందరికీ ధారాళంగా దయచేస్తాడు. అదే మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం, మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి. నేను అడిగేవారు ఎలా అడగకూడదంట, డౌట్తో అడగకూడదు, లేకపోతే చంచలమైన మనసుతో, దొంగ మనసుతో అడగకూడదు. సంపూర్ణ విశ్వాసంతో ప్రభువా నాకు జ్ఞానం కావాలి అని అడిగితే శ్రమలను జయించడానికి, పోరాటంలో విజయం పొందుకోవడానికి, క్రైస్తవ జీవితంలో పరిపూర్ణతతో ముందుకు కొనసాగడానికి కావలసిన సమృద్ధి అనే జ్ఞానాన్ని ఇస్తాను అని యేసయ్య వాగ్దానం చేశాడా లేదా? చూడండి 1వ అధ్యాయం యాకోబు పత్రిక 1:5 మీరు చదవండి. చాలా చక్కగా అది శ్రమల్లో మనం జ్ఞానం కలిగి ఉండడానికి ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర ఎలా సంపాదించుకోవాలో అక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియుడు దేవుని బిడ్డ, ఆనాడు పౌలు యొక్క పోరాటం కొలసి సంఘం గురించి ఆ విధంగా ఉంది. ఈనాడు మన సంఘం పట్ల కూడా దేవుడి ఉద్దేశం అదే. మనం ప్రేమతో ఐక్యత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో నాకెందుకులే, నాకు పట్టదులే. ఒక్కోసారి మాకు సేవకులంగా హృదయంలో దుఃఖం కలిగింది, ఏదైనా స్పందన లేనప్పుడు. ఎందుకు స్పందన లేదంటే ఐక్యత లేదు కాబట్టి స్పందన లేదు. కాబట్టి ఏదైనా ఒక మంచి విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆ ప్రేమను, లేకపోతే మనము కలిసి చేద్దామని ఆ ఎక్స్ప్రెషన్స్ ని వ్యక్తపరచాలి. ఇది దేవుని రాజ్యం ఎవరు ఒక్కళ్ళు కట్టేది కాదు, మనం అందరం కలిసి కట్టేది. ఏ రాజు కూడా మంచి సైనికులు లేకపోతే విజయాన్ని పొందుకోలేడు. కాబట్టి మనం అందరం కలిసి, ఆయన మన శిరస్సు అయి ఉన్నాడు, మన శరీరమై ఉన్నాము. దేవుని రాజ్య కట్టడంలో మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మన సేవలో ముందు కొనసాగాలి. ప్రేమతో ఐక్యతని కాపాడుకోవాలి. దేవుని గురించిన సంపూర్ణ అనుభవ జ్ఞానంలో మనం ఎదగాలి. అంటే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవుని ఏర్పాటు మానవులని మన పట్ల ఎంతో ఉన్నతంగా ఉన్నది. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన అధిక స్తోత్రం దగ్గర దేవుడై ఉన్నాడు.